సరే ఇప్పుడు ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే తమిళ చిత్రాలకు సంబంధించి నిర్మాతల మండలి అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నట్టు. అంటే ఎవరైతే స్టార్ హీరోస్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇక నుంచి వాళ్ళకి రెమ్యునరేషన్ ఉండదు, నష్టాలు లాభాల్లోనే భాగాలు ఉంటాయని చెప్పి ఒక స్టేట్మెంట్ వాళ్ళు తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే వస్తుంది. అంటే నిర్మాతల మండలికి సంబంధించి ఏంటి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అదేమన్నా ఇక్కడ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా ఫర్దర్గా? ఏంటి నిర్మాతల మండలి తీసుకునే మా అసోసియేషన్ తీసుకునే డిసిషన్ మీద కట్టుబడి ఉంటారా? ఇదంతా ఎలాగుంటుందంటే అండి, సీక్రెట్గా ఎవరి కాలు ఎవరిని ఇది పోటీతత్వం. ఎవరు సార్ మీకు 50 కోట్లు ఇస్తుంటే మీకు 70 కోట్లు ఇస్తాం, మీకు 70 ఇస్తుంటే 80 ఇస్తాం, 80 ఇస్తాం 90 ఇస్తాం, ఇదే నడుస్తుంది. అది అక్కడ తీసుకున్నారు నిర్ణయం అని చెప్పని వేశారు కదా. అదే అక్కడ నేనేమంటానంటే వాళ్ళ దానికి ఎంత కట్టుబడి ఉంటారో చూద్దాం ఒకటి. రెండోది తమిళ నిర్మాతల మండలి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కనుక ఇది నిజంగా తీసుకొస్తే వాళ్ళకు ఒక షేరింగ్ ఇచ్చేస్తే నష్ట లాభాల్లో బాధ్యత ఉంటుంది. ఇప్పుడు హీరోలకు బాధ్యత కాదండి, డైరెక్టర్లకు బాధ్యత ఉండాలి, అందరికీ బాధ్యత ఉండాలి. నిర్మాత నష్టపోకుండా బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నిజంగా అది కానీ తీసుకొస్తే మంచి పరిణామమే. కానీ ఇక్కడ తెలుగులో వస్తుంది అంటే అక్కడ ఒప్పుకుంటారా స్టార్ హీరోస్? అక్కడ విజయ్ కావచ్చు, అజిత్ చెప్పలేమండి. విజయ్ ఆల్రెడీ అయిపోయింది, లాస్ట్ రజనీకాంత్ గారు వీళ్ళంతా ఓన్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి చెప్పలేమండి. అంటే ఏమండి అది ఆచరణలోకి వస్తుంది రాదా అంటే చెప్పలేము. ఇప్పుడు పుష్ప ఉంది, ఆయన షేరింగ్ హీరో గారు. అలాగే చాలామంది ఇక్కడ హీరోలు షేరింగే చేస్తున్నారు. ఇక్కడ చాలామంది పెద్ద హీరోలు షేరింగే చేస్తున్నారు. మహేష్ బాబు షేరింగు, రాజమౌళి షేరింగు. మీరు షేరింగ్ అంటే 2 పద్ధతులు ఉన్నాయండి. మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. సాలరీ కమ్ షేరింగ్ అంటే దాన్ని సాలరీ అంటారు, ఖర్చు అంటారు. వీళ్ళ ఖర్చు నాకు 4 సంవత్సరాలకి నెలకు ₹1,00,00,000, నెలకు ₹1,75,00,000, నెలకు ₹1,35,00,000 అంటే 4 సంవత్సరాలు చేస్తే వాళ్ళ జీవితం ఎంత అవుతుంది? ఇది రాజమౌళి గారి విషయంలో నడిచిందని చెప్పేసి అప్పుడు నిర్మాత త్రిపుల నిర్మాత చెప్పాడు. ఎంత దాకా అయిందో తెలియదు మరి, ఎంత డబ్బు ఇచ్చారు, సాలరీ ప్లస్ షేరింగ్. కనుక అలాగాని ఇస్తే మరి నిర్మాత తీవ్రంగా నష్టపోతాడు. కనుక ఇవన్నీ కూడా ఒకటండి, నిర్మాతలు ధైర్యం చేసి హీరోకి చెప్పగలగాలి. ఇప్పుడు హీరో చేతుల్లోనే డైరెక్టర్ ఉన్నాడు, నిర్మాత ఉన్నాడు, జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, సినిమా ఉంది. కనుక హీరో ఏం చెప్తే అదే చెయ్యాలి. ఈజ్ అ హీరో ఆఫ్ ది ప్రొడ్యూసర్, హీరో ఆఫ్ ది క్యాప్టెన్, అంతే. ఇంక నేను ఒకటే చెప్తున్నా, హీరో ఏం చెప్తే అది చేయాల్సిందే. ఇప్పుడు హీరోకి వెళ్ళి నేను నిర్మాతని, నేను వెళ్ళి కథ చెప్పిస్తాను, ఓకే ఇస్ ద నటి పలానా వ్యక్తిని పెట్టుకోండి అంటారు, పెట్టుకోవాలి. ఓకే నట్ కుమార్ లాంటి వాడు వద్దండి, ఎందుకంటే నట్ కుమార్ అనేవాడు కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం డబ్బులు పెడతాడు, ఎక్సెస్ పెట్టాడు కాబట్టి నటిని తీసేయండి, నేను ఇంకో నిర్మాతను అప్పచెప్తాను అంటాడు. ఆ నిర్మాత వస్తాడు, నీకు ఏమొచ్చంటే నాకు డబ్బు అడ్డం వచ్చేసారంటాడు. ఆ హీరో దగ్గరికి వస్తాడు నిర్మాత, ఏమొచ్చంటే నాకు డబ్బు పెట్టడం వచ్చేసారంటాడు. ఓకే నువ్వు డబ్బు ఎట్టినోడే కావాలి, ఏం తెలుసు నీకు సినిమా కోసం? నాకు ఏమీ తెలుసా, నేను డబ్బు పెట్టవచ్చు, మీతో సినిమా తీయాలంటాడు. ఓకే ఈ నిర్మాతను పెట్టండి బకరాని, ఈ మొత్తం అంతా కూడా మీరు రన్ చేయండి, ఎంత బడ్జెట్ అయితే అంత అవుద్ది, పోతే నష్టపోతే పోతాడు. ఈ పరిస్థితిలో ఇండస్ట్రీ నడుస్తుంది. ఇది వాస్తవం కాదని గుండెల మీద చేసి చెప్పమనండి ఎవరైనా. నిజమైన నిర్మాతకి సినిమా ఇస్తున్నారా? నిజమైన సినిమా ప్రోగ్రామ్స్ అన్నీ తెలిసిన వ్యక్తికి సినిమా చేస్తున్నారా? కొత్తగా వచ్చినవాడికి డబ్బు ఉండేవాడికి, డబ్బు చేతికి పెట్టేవాడికి, వాడికి ఏంటో లెక్క కూడా తెలియని వాడికి సినిమా ఇస్తున్నారు. ప్రతి నిర్మాత నష్టపోతున్నాడా లాభం పొందుతున్నాడు? ఏ నిర్మాత లాభం పొందాడని నాకు 2 సంవత్సరాలు బ్యాలెన్స్ షీట్ చూపించమనండి, 2 years బ్యాలెన్స్ షీట్ చూపించమనండి. వీళ్ళందరినీ ఈ నిర్మాతలందరినీ, ఇప్పుడు చోగ్గాల నిర్మాతలందరినీ బ్యాలెన్స్ షీట్ పలానా ఇన్ని 100 కోట్లు వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్లో చూపించిన వాళ్ళు కానీ, జిఎస్టీలో చూపించిన వాళ్ళు కానీ, పోనీ పర్సనల్గా లాభం పొంది మేము ఇల్లు కొన్నామని కానీ, అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇల్లులు అమ్ముకున్నారే తప్ప, ఆస్తులు అమ్ముకున్నారే తప్ప, కంపెనీలు అమ్ముకున్నారే తప్ప, అమెరికా నుంచి వచ్చే ప్రతి ఒక్కడు కంపెనీలు అమ్ముకున్నాడు, ప్రతి ఒక్కడు ఊరి నిండి అప్పులు ఉన్నాడు, సందు నిండి అప్పులు ఉన్నాడు. ఇప్పుడు బిజినెస్ మానేస్తే నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి ఉన్నది. చనిపోయిన ఆర్ఆర్ వెంకట పరిస్థితి ఏంటి? ఆర్ఆర్ వెంకట ఎన్ని సినిమాలు తీశాడు, ఎంత పెద్ద గొప్ప వ్యక్తి. ఇదే అలంకార ప్రసాద్ ఒక్క 50 లక్షలకు 6 కోట్లు 10 కోట్ల రూపాయలు వడ్డీలేసి నరకం చూపించాడు. వాళ్ళకి కోట్లాది కోట్ల రూపాయలు అందరూ ఇంట్రెస్ట్ లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఆర్ఆర్ వెంకట్ అంటే వెరీ గుడ్ పర్సన్, ఏం పొందాడు లాభం? అలా మనం ఉదాహరణకు చూసుకుంటూ వెళ్తుంటే ఎవరు బండ్ల గణేష్ గొప్పగా చెప్పుకుంటాడు. బండ్ల గణేష్ ఆయన ఎంత నష్టపోయాడు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఎన్ని చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయి పొద్దుటూరులో,
ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు సంపాదించాడు నాకు చెప్పండి. ఇండస్ట్రీలో సంపాదించాడో పోగొట్టాడు, బయట కాదు, ఇండస్ట్రీలో తెలుసుకున్నాడు. ఎస్, ఇండస్ట్రీలో నష్టం వస్తుంది, అందుకే ఈ హిట్తో బయటికి వెళ్ళాడు. అలాగా ఎవరు బాగున్నారు, ఇది ఒక గాజు బొమ్మ. ఈ గాజు బొమ్మ ఇడిగిపోతే బయట పడిపోద్ది. అందుకనేసి ఇరగకుండా జాగ్రత్తగా ఉంటారు. కనుక సినిమా నిర్మాత లాభం పొందేవాడు లేడు, ఈజ్ అ ఫ్యాషన్. ఇందాకలో మాట చెప్పాను కదా, నీకు ఏం తెలుసు అంటే సార్ నాకు సినిమాగా డబ్బు ఉంది సార్ నా దగ్గర, మీతో సినిమా తీయాలి సార్ అనేవాడు నిర్మాత అవుతాడు. నీకేం తెలుసు అంటే నా దగ్గర మంచి కథ ఉంది, తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఎస్, అద్భుతంగా డైరెక్టర్ చేయగలుగుతారు, ఆ డైరెక్షన్ ఇవ్వండి. ఆ హీరో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరో కాబట్టి ఒక్కటే, మీరు ఏమి చెప్పినా నేను డబ్బు పెట్టగలను సార్ అంటే ఎక్కడైనా అడ్డు చెప్పగలను. నో సార్, మీరు ఏమి చెప్పండి, ఏది లావిస్గా నేను డబ్బు పెట్టగలను, ఎంత పోయినా తట్టుకుంటా, 100 కోట్లు పోయినా మీకోసం తట్టుకుంటాను. ఇప్పుడు హీరోని కాదని ఇలాంటి నిర్ణయాలు రావు. ఇది వాస్తవా కాదా, ఇది నిజమా కాదా ఎవరైనా అడగండి, కామెంట్ చేయమనండి కింద. ఇది హీరో డిసిషన్ తీసుకోకుండా ఇది వాస్తవా కాదా. అలాగే ఈ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు సినిమా చేయరు, అది బయట నుంచి వచ్చేవాడు ఎందుకు నష్టపోతాడు. మొన్న ఓజీ అనే సినిమా కొన్నాడు ఒక చిరంజీవి అభిమాని, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఎంత నష్టపోయాడు. గేమ్ చేంజర్ అనే సినిమా కొన్నాడు, ఎంత నష్టపోయాడు. ఒక ఎంపీ గారి సినిమా కొన్నారు, జనసేన ఎంపీ గారు, ఎంత నష్టపోయారు. లాభం పొందాను అని చెప్పమనండి. ఎస్, నేను లాభం పొందానని చెప్పమనండి. ఆయన ఒకటే చెప్పాడు, నేను చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో మేము సినిమా కొన్నాం, ఈ డబ్బులు మాకు లెక్క కాదు అన్నారు. అంటే వాళ్ళ అభిమానాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అది నేను చెప్తున్నా. ఉదాహరణకి ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నానంటే, హీరో గారు డిసిషన్ తీసుకున్నంతవరకు ఒకప్పుడు డైరెక్టరు, హీరో, నిర్మాత ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి హీరో కాడికి వెళ్ళిపోయింది. కనుక ఎప్పుడైతే ఎన్ఆర్ఏ ప్రొడ్యూసర్స్ వచ్చారో, బయట ప్రొడ్యూసర్స్ వచ్చారో, నిజమైన నిర్మాత లేడు ఇక్కడ. అంతే, అరవింద్ గారు లేరు, సురేష్ బాబు లేడు, అశ్విని దత్ గారు లేరు, నట్టి కుమార్ లేడు. ఎందుకు నట్టి కుమార్ అంటే స్మాల్ బడ్జెట్ తీయాలి. ఇప్పుడు స్మాల్ బడ్జెట్ ఎవరు చూడట్లేదు. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ బతకటానికి ఉండేవాళ్ళం, బతకటానికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాకపోతే వేరే వెబ్సైట్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం కాబట్టి లేని వాళ్ళు, నిజంగా సినిమా తీయలేని వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇండస్ట్రీని నమ్ముకునే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇది హీరో గారు, ప్రతి హీరోలు కూడా అర్థం చేసుకొని మీరు షేరింగ్ పే చేసి అందరికీ ఇవ్వండి సినిమాలు. ఒక్కరికే కాదు, 10 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు మీరు ఇస్తున్నారు. మీరు బయట సంస్థకు ఒక్కడికైనా ఇచ్చారా? 4 సంవత్సరం 6 సంవత్సరే. అనిల్ శంకర్ గారి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళంతా. ఆ గ్రూపులో ఒక్కొక్కరు విడిపోయారు, మైత్రి అని, ఒకరు 14 రీల్స్ అని, ఒకరు మళ్ళీ ఇంకొక రీల్ అని, ఇంకొకటని వెళ్ళారు. వాళ్ళకే సినిమాలు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉన్నాయా, లేకపోతే బయట కంపెనీకి ఒక్కడికైనా ఇచ్చారు. బాగోల ప్రసాద్కి అప్పుడప్పుడు ఒక బిస్కెట్ వేస్తారు, ఆయన ఎప్పుడు లాస్ అవుతూనే కూర్చుంటాడు. ఆయన అయిపోయింది. ఇప్పుడు కొత్త దిల్ రాజు, ఆయన కంపెనీ నేను చాలా గొప్పవాడిని, ఇండస్ట్రీ నేనే శాసిస్తున్నాను, 100 సంవత్సరాల ఇండస్ట్రీ నేనే కాపాడిన ఫీలింగ్లో ఉంటాడు ఆయన. ఆయనకి మరి అన్ని ప్లాపలే వస్తున్నాయి. ఇప్పుడు సితారాకు తగిలింది ప్లాపలు. గర్వం ఎక్కితే పైకి, కిందకి దింపుతుంది కలమ్మ తల్లి. కలమ్మ తల్లి పైకి గర్వం ఎక్కితే కిందకి దింపుతుంది కలమ్మ తల్లి. అందుకే ఎంతోమందిని చూసాను. నా చిన్నప్పుడు, నేను 13 ఏళ్ళ నేను ఇండస్ట్రీకి వచ్చాను, చాలామందిని చూసా. అందుకే చెప్తా, మనం ఎదుగుతున్న కొలది ఒదిగుండాలి. చిరంజీవి గారి మాట తీసుకోండి, ఎదుగుతున్న కొలది ఒదిగుండాలి. కనుక నిజంగా మనం తమిళనాడులో తీసుకున్న డిసిషన్ మనం తీసుకున్నట్టయితే, నిజంగా షేరింగ్ పద్ధతిలో తీసుకున్నట్టయితే, ఒక సినిమా ఒకరికి ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఇంకొక సినిమా తర్వాత ఇవ్వాలి తప్ప, రెగ్యులర్గా ఆ 4 కంపెనీలకు 5 కంపెనీలకు ఇవ్వడం కూడా మార్కెట్లో ఇంకొక లేరా నిర్మాత, అసలు ఇంకో నిర్మాత తీసే సాహసం చేయలేడా, ఇంకో నిర్మాత రాడా అని ఆలోచనలో చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఏ కంపెనీ చూసుకొని 15 సంవత్సరాల నుంచి మీరు టిక్ చేయండి, ఆ 4 కంపెనీలకే రిపీట్ అవుతున్నాయి. అంటే ఓకే, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వెరీ గుడ్, బెస్ట్గా చేస్తున్నారు, చక్కగా ఇబ్బంది కడకుండా చేస్తున్నారు, తప్పులేదు, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ హీరోలు కూడా అందరూ బతకటానికి మనం అన్ని సంస్థలకు ఇచ్చేటట్టు ఉండాలి కదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన అనవచ్చు 700 కోట్లు 800 కోట్లు పెట్టుబడి పెట్టే నాదుడు ఉన్నాడంటే, మీరు ఆ రేంజ్కి తీసుకెళ్ళి సినిమాని పడేశారు. ఇప్పుడు ఆ రేంజ్కి రావాల్సిన డబ్బు ఎవరున్నాయి, ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎన్ఆర్ఎల్ తప్ప, ఎన్ఆర్ఎల్ దగ్గర కూడా ఏం లేదు, ఇంకో 2 రోజులు పోతే వాళ్ళ దగ్గర కూడా ఏముండవు. ట్రంప్ గారి దేవల్ల
అది కూడా ఖాళీ అయిపోతుంది. కనుక నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సినిమాని సినిమాలాగా తీయండి, సినిమాని నిర్మాతకు అప్పచెప్పండి. మీరు హీరో చేతికి తీసుకోకుండా షేరింగ్ పద్ధతిలో చేసేటట్టయితే ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ.